హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనకు గుడ్ ఛాన్స్ అనమాట. మనకు జాబ్ ఆపర్చునిటీ, మనకు ఎవరైతే తెలంగాణలో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఒక మంచి ఉద్యోగ అవకాశం అనమాట. మనకు టూరిస్ట్ గైడ్గా అయితే మనకు ఒక ఉద్యోగం అయితే కొట్టచ్చు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్, మరి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది ఒక నోటిఫికేషన్, మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, మరి డిగ్రీ తోటే ఇంత మంచి టూరిస్ట్ గైడ్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, దేవాలయాలు, టెంపుల్స్ అన్ని చూపించడానికి ఒక గైడ్ని అయితే తీసుకుంటా ఉంటారు, చూసినావా? సో అలాంటి జాబ్ అనమాట. ఇప్పుడు దీని గురించి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మరి ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా అప్లికేషన్ కూడా ఏ విధంగా చేసుకోవాలి. అప్లికేషన్ కూడా ఇచ్చారు మనకు ఒక గూగుల్ ఫామ్, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. అది ఏమేమి ఉన్నాయి ఆ ఫామ్లో కూడా ఏ విధంగా ఫిల్ చేయాలో డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూద్దాం మరి ఫుల్ డీటెయిల్స్ అయితే. సో దానికి ముందు స్మాల్ రిక్వెస్ట్, ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏమేమైనా చేసేటువంటి ఫ్యూచర్లో జాబ్స్ కానీ ఎడ్యుకేషన్ వీడియోస్ ఏమైనా చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, మిస్ కాకుండా మీరు చూడొచ్చు. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసుకుంటే మనకు వచ్చేసి తెలంగాణలో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ. మనకు టూరిస్ట్ గైడ్గా మనము ఒక జాబ్ అయితే చేసుకోవచ్చు. చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్ర టూరిజం నుంచి అయితే మనకి ఇదైతే రావడం జరిగింది. సో తెలంగాణ స్టేట్ నుంచి మనకు టూరిజం డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో టూరిస్ట్ గైడ్ అనమాట, ఓకేనా, టూరిస్టు సో గైడ్ అనమాట. సో దీనికి సంబంధించి మనకు తెలంగాణ రాష్ట్రం టూరిజం అండ్ హెరిటేజ్ శాఖ టూరిస్ట్ గైడ్లను అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తుంది. సో మనకు దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నారు. సో రాష్ట్రంలోని దాదాపు మనకు 33 జిల్లాల నుంచి దరఖాస్తులను అయితే స్వీకరిస్తుంది. దాదాపు మనకి ఎన్ని డిస్టిక్లు అంటే 33 జిల్లాల నుంచి అయితే మనకు దాదాపు 33 టూరిస్ట్ గైడ్లు అనమాట, ఓకేనా. సో వీళ్ళనైతే రిక్రూట్మెంట్ అయితే చేస్తుంది. సో చూసుకుంటే ఇక్కడ మనకు డిగ్రీ పూర్తి చేయడంతో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్కియాలజీ, చరిత్ర, వారసత్వ కట్టడాలు, ఆర్ట్, ఆర్కిటెక్చరు, పర్యాటకంపై ఇంట్రెస్ట్ ఉండాలని చెప్పేసి తెలిపింది, ఓకేనా. సో వీళ్ళు ఏం అడుగుతున్నారంటే టూరిస్ట్ గైడ్ అంటే ఏముండాలి మనకు కంపల్సరీగా మనకు. సో వీళ్ళకి కొన్ని స్కిల్స్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మాట్లాడేటువంటి స్కిల్స్ ఉండాలి, ఓకేనా. అదేవిధంగా మనకు ఆర్కియాలజీ, చరిత్ర ఉంటుంది. అంటే కొన్ని మనకు ఏవైతే మనకు దేవాలయాలు ఉంటాయో వాటి యొక్క చరిత్ర, హిస్టరీ తెలిసి ఉండాలి. అందుకే ఎవరైనా అడుగుతారు కదా, టూరిస్ట్ గైడ్ని అడుగుతారు, దీని గురించి చెప్పమని అడిగినప్పుడు చెప్పేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అదేవిధంగా వారసత్వ కట్టడాలు ఉంటాయి. మనకి ఏంటంటే వేరే కంట్రీస్ నుంచి కానీ ఎవరైనా వచ్చినప్పుడు దేవాలయాలు కానీ టెంపుల్స్ కానీ వాళ్ళకి తెలివాయి కాబట్టి అవి చూపించడం, వీటి యొక్క చరిత్ర చెప్పడం, వారసత్వం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, దాని యొక్క హిస్టరీ కానీ దాన్ని చెప్పడం, వీటిపైన కూడా వారసత్వ కట్టడాలపైన కొంచెం అవగాహన ఉండాలి. అదేవిధంగా మనకు వచ్చేసి ఆర్ట్, కొన్నిటిపైన మనకు ప్రీవియస్ అంటే అప్పట్లో ఉన్నటువంటి కొన్ని శిల్పాల మీద చెక్కినటువంటి ఆర్ట్లు ఉంటాయి. ఇవి ఎవరు చెక్కిర్రు, ఎక్కడి నుంచి వచ్చినాయి, అలాంటి సంబంధించినటువంటి మంచి కమ్యూనికేషన్ నాలెడ్జ్ అయితే మీకు అయితే కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా చూసుకుంటూ వచ్చేసి మనకు మరొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఆర్కిటెక్చర్ అండ్ పర్యాటకం పైన, ఓకేనా. ఆర్కిటెక్చర్ అండ్ మనకు పర్యాటకం ఉంటుంది కదా, సో దానిపైన కూడా కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఎవరు చెక్కిర్రు, ఎప్పటి నుంచి ఉన్నది, సో ఈ పర్యాటక చరిత్ర అయింది, ఏ విధంగా ఎస్టాబ్లిష్మెంట్ అయింది, దీనికి సంబంధించినటువంటి మంచి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్, దానికి సంబంధించిన నాలెడ్జ్ మీ దగ్గర ఉంటే 100% ఈ యొక్క టూరిస్ట్ గైడ్ అయితే జాబ్ కొట్టేటువంటి ఛాన్సెస్ అయితే మీ దగ్గర ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, దాదాపు మనకు తెలంగాణ స్టేట్లో అయితే మనకు రాష్ట్ర టూరిజం అండ్ హెరిటేజ్ శాఖ టూరిస్ట్ గైడ్లను అయితే నిర్వహిస్తుంది. దాదాపు 33 జిల్లాల నుంచి మనకు దరఖాస్తులను అయితే స్వీకరిస్తున్నారు. సో మీకు ఉన్నటువంటి మంచి నాలెడ్జ్ అనమాట. మనం చూపించే టూరిస్ట్ గైడ్ అంటే టెంపుల్స్, వాటి హిస్టరీ, చరిత్ర, కట్టడాల గురించి చెప్తాం కాబట్టి గైడ్ పైన మీకు కంపల్సరీ మంచి అవగాహన ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి, ఓకేనా. ఇవన్నీ మీ దగ్గర మంచి స్కిల్స్ ఉంటే యాజ్ యూజువల్గా ఇమీడియట్లీ మీరు అయితే జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో మరి వీళ్ళైతే డైరెక్ట్ అప్లికేషన్ అయితే చేసుకోమంటున్నారు. అప్లికేషన్ లింక్ అనేది మరి గూగుల్ ఫామ్ ఇచ్చారు, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో ఇప్పుడు ఆ ఫామ్లో ఏముంది, మరి ఏ విధంగా ఫిల్ చేయాలనేది కూడా ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూద్దాం మరి ఆ ఫామ్లో ఏముంది, మరి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి మనం అంటే. చూసుకుంటే డైరెక్ట్ మనకు వచ్చేసి వీళ్ళు ఒక గూగుల్ ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఓకేనా. సో గూగుల్ ఫామ్ ఇచ్చారు. సో చూసుకుంటే అందులో మనకి ఏమున్నాయో చూద్దాం. సో అప్లికేషన్ చేయాలంటే మనము గూగుల్ ఫామ్ త్రూనే చేయాలి, ఓకేనా. అప్లికేషన్ మనకు ఒక గూగుల్ ఫామ్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఆ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తా. సో మరి అందులో ఏముంది, ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నారు, మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూద్దాం మరి. సో చూసుకుంటే మనకు వచ్చేసి మంచి ఆపర్చునిటీ, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే 100% అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో అస్సలు మిస్ అవ్వదు, ఓకేనా. సో గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇస్తా. మనకు గూగుల్ ఫామ్ త్రూ అయితే వీళ్ళు అప్లికేషన్లో అయితే ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇప్పుడు ఆ ఫామ్లో ఏముందో కూడా ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్టెప్ బై స్టెప్. సో క్లియర్గా వినండి. సో చూసుకుంటే మీకు ఓపెన్ చేయగానే గూగుల్ ఫామ్ అయితే
మనకి ఈ విధంగా కనబడుతుంది. స్క్రీన్ మీద కూడా వేస్తారు చూడండి. అప్లికేషన్ ఫర్ టూరిస్ట్ గైడెన్స్ 2026 ద డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ గ్రాడ్యుయేట్స్ అక్రాస్ ఆల్ 33 districts of Telangana for the tourist guide program at ఆర్కియలాజికల్, హిస్టారికల్ అండ్ హెరిటేజ్ టూరిస్ట్ ప్లేసెస్. సో దానికి సంబంధించినటువంటి టూరిస్ట్ గైడ్ని అయితే వీళ్ళు మనకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆర్కియాలజీ, హిస్టరీ, హెరిటేజ్, కల్చర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ టూరిజం ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. సో మనకైతే వీళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అయితే ఎంకరేజ్ చేస్తున్నారు టూరిస్ట్ గైడ్గా. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకు లాస్ట్ డేట్ ఆఫ్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫర్ ది 31/5/2026 5 PM. మనకైతే 31/5/2026 వరకు అయితే లాస్ట్ డేట్. ఈ టైం లోపు మీరు అప్లికేషన్ చేయాలి. మనకు 5 గంటల PM లోపు. సో ఈ టైం లోపు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్లు అయితే తీసుకోరు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్ ఫిల్ ది అవుట్ ది ఫ్రమ్ కేర్ఫుల్లీ అండ్ అప్లోడ్ ది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. మనకైతే ఫామ్ని అయితే ఫిల్ చేయమంటున్నారు. దీనికి సంబంధించిన గూగుల్ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూసుకుంటే మనకి ఇక్కడ మెయిన్గా ఏం అడుగుతున్నారు, నేను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూసుకుంటే మనల్ని ఈమెయిల్ అడుగుతున్నారు. ఫస్ట్ చూసుకుంటే మనకు ఈ యొక్క ఈమెయిల్ అడుగుతున్నారు. సో మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఏదైనా ఉంటే అది ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. సో ఇక్కడ చూసుకుంటే టిక్ బాక్స్ ఉంది, రికార్డ్ మనకి ఈమెయిల్ ఐడి అని ఉంటుంది. దాని యొక్క బాక్స్ని అయితే మీకు లెఫ్ట్ సైడ్లో ఇట్లా బాక్స్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో క్లిక్ చేస్తే అయిపోతుంది. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు. చాలా వరకు చూసుకుంటే ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు, వాటి యొక్క పేర్లు కూడా ఇచ్చారు మనకు. ఓకేనా, డిస్ట్రిక్ట్స్ వాటి యొక్క పేర్లు ఇచ్చారు. సో ఒక్కొక్క పేరు చదువుతాను, రాయడం వీలు కాదు కాబట్టి. ఫస్ట్ చూసుకుంటే మనకు ఆదిలాబాద్ ఉంది, భద్రాద్రి కొత్తగూడెం ఉంది, హన్మకొండ ఉంది, హైదరాబాద్ ఉంది, జగిత్యాల్, జనగాం, జయశంకర్ భూపాల్పల్లి, జోగులాంబ, గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల్, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, రంగారెడ్డి, సంగారెడ్డి. సో ఇవన్నీ కూడా మనకు డిస్ట్రిక్ట్స్. ఈ డిస్ట్రిక్ట్లలో మీరు 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అదొకటి గుర్తుపెట్టుకోండి. తప్పకుండా డేట్ టైము ఇచ్చాను, ఆ టైంలోపే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్లు అయితే మనల్ని తీసుకోరు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మనకు సంగారెడ్డి, తర్వాత వచ్చేసి మనకు సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి. ఇవన్నీ 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాల నుంచి 33 టూరిస్ట్ గైడ్లను అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ జిల్లాలు ఇచ్చారు, మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లాను అయితే టిక్ చేయాలి, అంతే, అంతకుమించి చేసేది ఏం లేదు. ఇవన్నీ ఆప్షన్స్, మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లాను టిక్ చేసి పెట్టండి. సో నెక్స్ట్ మరొక ఆప్షన్ మనకు ఏంటంటే ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ చూజ్ చేసుకోవాలి, అంతేనా. ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తే ఆ డిస్ట్రిక్ట్ని చూజ్ చేసుకోండి. థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు మీ ఫుల్ నేమ్ అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీ ఫుల్ నేమ్ అడుగుతున్నారు. సో మీ సర్నేము అండ్ నేమ్ రెండు కలిపి రాయండి. అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్లో మనకు జెండర్ అడుగుతున్నారు. ఓకేనా, సో మీ జెండర్ ఏంటి, ఫీమేలా, మేలా అండ్ అదర్స్. ఓకేనా, సో ఏదైతే అయితే క్లిక్ చేయాలి ఇక్కడ, మీరు ఏ జెండర్ అయితే ఏ జెండర్ అది. సో నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్ చూసుకుంటే మనకు వచ్చేసి ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. ఓకేనా, మన ఫోన్ నెంబరు ఏదైతే వాట్సాప్ ఉంటుందో దాని యొక్క ఫోన్ నెంబర్ అయితే మీ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. ఓకేనా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మరొక ఆప్షన్ ఏంటంటే మనకు ఈమెయిల్ ఐడి కూడా ఇందాక మనం కన్ఫర్మ్ చేసిన మాట కూడా మరొకసారి మీ యొక్క ఈమెయిల్ ఐడిని అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈమెయిల్ ఐడిని కన్ఫర్మ్ చేయాలి. మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అండి, ఎందుకంటే మీకు కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ వర్కింగ్ ఈమెయిల్ ఐడిని ఇవ్వాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తెలిసి నెక్స్ట్ మీద వచ్చేసి మీ యొక్క అడ్రస్ కూడా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. 7th దాంట్లో వచ్చేసి మనకు మీ యొక్క అడ్రస్. సో మీ యొక్క అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి. మీకు ఎక్కడ కమ్యూనికేషన్ వచ్చేటట్టు ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీ యొక్క విలేజ్, మండలు, డిస్టిక్, స్టేట్ అండ్ పిన్ కోడ్. కొందరికి విలేజ్ ఉంటుంది, అదనక టౌన్ ఉంటుంది, కొందరికి ఏరియా ఉంటుంది, కాలనీ ఉంటుంది. సో ఇవన్నీ ఇచ్చేసేయండి. అదేవిధంగా మీ పిన్ కోడ్ కూడా ఇచ్చేసేయండి, అయిపోతుంది. ఓకేనా, కంప్లీట్గా మీ హౌస్ నెంబర్తో సహా. ఓకేనా, హౌస్ నెంబరు, కొందరు ఫ్లాట్ నెంబరు, అపార్ట్మెంట్ నెంబరు
ఈ విధంగా మీ అడ్రస్ రాస్తారు కదా, ఆ విధంగా అయితే అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు నెక్స్ట్ ఆప్షన్లో ఏమడుతున్నారంటే మన యొక్క అడ్రస్ ప్రూఫ్ అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. సో అడ్రస్ మీద అదే అని చెప్పేసి ప్రూఫ్ అడుగుతున్నారు, దానికి సంబంధించి మన ఐడెంటిటీ ఏదైనా ఉంటే ఆ ప్రూఫ్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఆప్షన్కి వచ్చేసి మనకి ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. 9th ఆప్షన్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో దానికి సంబంధించి మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. ఒకటి గ్రాడ్యుయేటా, రెండోది వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేటా, మూడోది వచ్చేసి పిహెచ్డి. సో మీది ఏది ఉంటుంది ఇక్కడ క్లిక్ చేయండి. మీ దగ్గర డిగ్రీ ఉంటే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి ఉంటే పిహెచ్డి. సో మీకు ఏది ఉంటే ఎలిజిబిలిటీ అది అయితే క్లిక్ చేసి పెట్టాలి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 10వ ఆప్షన్లో యూనివర్సిటీ అండ్ ఇన్స్టిట్యూషన్ ఏమడుగుతున్నారు. సో మనం ఇప్పుడు ఎట్లా మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చాం కదా, మనం ఇచ్చినప్పుడు అది ఎక్కడ చదివినాను దాని యొక్క నేమ్ అడుగుతున్నారు. యూనివర్సిటీలో చదివినవా, ఇన్స్టిట్యూషన్లో చదివినవా, చదివితే దాని యొక్క నేమ్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ యూనివర్సిటీ అనుకోండి, కాకతీయ యూనివర్సిటీ అనే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ విధంగా మీ ఇన్స్టిట్యూషన్ నేమ్, యూనివర్సిటీ నేమ్ అయితే రాయండి 10th ఆప్షన్లో. సో నెక్స్ట్ మరొక ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ 11th ఆప్షన్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్. సో మీరు ఎప్పుడు పాస్ అయ్యారని అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఏ ఇయర్లో పాస్ అయ్యారు, 2012, 13, 14. సో మీ డిగ్రీ అయితే డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయిందో మీ ఇయర్ని అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మరొక ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ 12th ఆప్షన్ చూసుకుంటే మనకు వచ్చేసి సో మనకి ఇక్కడ లాంగ్వేజెస్ అడుగుతున్నారు. ఓకేనా, మీకు ఏమేం లాంగ్వేజెస్ వచ్చని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో దాదాపు మనకు చాలా లాంగ్వేజెస్ ఇచ్చారు ఇక్కడ. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, అరబిక్, అదేవిధంగా మనకు వచ్చేసి మాండేరియన్, కొరియన్, జపానీస్, రష్యన్, అదర్స్. సో మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తే వాటిని క్లిక్ చేయండి. చాలా మందికి మ్యాక్సిమం తెలుగు, ఇంగ్లీష్, హిందీ అండ్ ఉర్దూ కొందరు ఉంటారు. సో మీకు ఏ లాంగ్వేజెస్ వస్తే ఆ లాంగ్వేజెస్ని టిక్ చేసి పెట్టండి. సో ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడడం, రాయడం, చదవడం వస్తే ఆ లాంగ్వేజెస్ని అయితే టిక్ చేసి పెట్టుకోండి 12 ఆప్షన్లో. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు 13వ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు కమ్యూనికేషన్ స్కిల్స్. సో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ సో ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. ఇందాక మీ లాంగ్వేజెస్ చూస్ చేస్తారు కదా, ఇందులో చూస్తే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. బేసిక్ అనే ఆప్షన్ ఉంటుంది. బేసిక్ అనే ఆప్షన్లో మనకు 1, 2, 3, 4, 5 అని ఈ విధంగా ఉంటాయి. సో ఈ యొక్క టిక్ బాక్స్లలో మీకు ఎట్లుంది, 1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా, 4లో ఉందా, 5లో ఉందా, 6లో ఉందా, మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ కానీ మాట్లాడడం, చేయడం. బేసిక్లో చూసుకుంటే మీరు ఏ ర్యాంక్లో ఉన్నారని చెప్పేసి టిక్ చేయాల్సి ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు డూ యూ హ్యావ్ ప్రీవియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ టూరిజం, హెరిటేజ్, మ్యూజియంస్, ఆర్కియాలజీ ఆర్ గైడింగ్. మీకు ఏమైనా ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు. ప్రీవియస్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉందా ఈ టూరిజం గైడ్లో, హెరిటేజ్ వీటిలలో అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. ఓకేనా, మీకు ఏది ఉంటుంది పెట్టండి. ఓకేనా, ఏం పర్లేదు ఇక్కడ. నెక్స్ట్ మరొక ఆప్షన్ చూసుకుంటే 15th ఆప్షన్ వచ్చేసి మనకు ఇఫ్ ఎస్ ప్లీజ్ ప్రొవైడ్ డీటెయిల్స్. ఒకవేళ ఎస్ అని పెడితే మీరు ఇంతకుముందు ఎక్కడ పనిచేసినట్టు ఉంటే ఆ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయండి. నో అయితే అవసరం ఉండదు ఈ ఆప్షన్. ఓకేనా, ఎస్ అయితే మాత్రమే ఆప్షన్స్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మరొక ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ వై డూ వాంట్ జాయిన్ ది టూరిస్ట్ గైడ్ ప్రోగ్రామ్. ఈ యొక్క ప్రోగ్రామ్కి మీరు ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో తప్పకుండా రాయండి, మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ కానీ మీకున్న ఇంట్రెస్ట్ కానీ. చాలా మంది కూడా టూరిస్ట్ గైడ్గా ఎదగాలనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి చాలా హిస్టరీ గురించి వస్తాయి, కట్టడాల గురించి, దేవాలయాల గురించి, ఇవన్నీ చాలా తిరుగుతూ ఉంటారు, వాటి గురించి నేర్చుకుంటూ ఉంటారు, వాటి గురించి నాలెడ్జ్ కూడా బాగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మస్తు యూజ్ అవుతుంది, ఎందుకంటే మీకున్న నాలెడ్జ్ ఇలా ఉంటుంది, ఇది సంబంధించి అయితే ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. మీ ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ రాయండి. మీరు ఎందుకు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో 16th ఆప్షన్లో అయితే మీరు రాయాల్సి ఉంటుంది. 17th ఆప్షన్కి వచ్చేసరికి అప్లోడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనమాట. మీ యొక్క ఫోటోగ్రాఫ్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో కంపల్సరీ సైజ్ వచ్చేసి మనకు పీడిఎఫ్లో 10 MB ఉండాలి. ఓకేనా, 10 MB సైజ్ తోటి మీ యొక్క ఫోటోగ్రాఫ్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి, అదొకటైతే గుర్తుపెట్టుకోండి 100%గా. ఓకేనా, మరొక ఆప్షన్ వచ్చేసి మనకు 18th ఆప్షన్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ అప్లోడ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్. ఓకేలా, మీరు ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా మీరు పీజీ కానీ, యూజీ కానీ, పిహెచ్డి కానీ ఏదైతే క్వాలిఫికేషన్ పెట్టారో మీ యొక్క దాని యొక్క మార్క్స్ మెమో ఉంటుంది కదా, ఆ మెమోని అయితే మీరు కంపల్సరీ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ అది కూడా మనకు
10 MB సైజ్ ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 10 MB సైజులో మీరు కూడా దీన్ని అప్లోడ్ చేయాలి, అదొకటి అయితే గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి లాస్ట్కి వచ్చేసి మనకు డిక్లరేషన్ అనేది ఉంటుంది, టిక్ బాక్స్. సో ఇక్కడ డిక్లరేషన్ టిక్ బాక్స్ ఉంటుంది, ఈ విధంగా డిక్లరేషన్ అని చెప్పేసి. సో దీన్ని టిక్ చేయండి. టిక్ చేసి కింద సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. ఓకేనా, సో సబ్మిట్ అనే బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మీ యొక్క గూగుల్ ఫామ్ రెస్పాన్స్ అనే అప్లికేషన్ అనేది మన తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి ఎవరైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారో ఈ యొక్క రాష్ట్ర టూరిజం శాఖ వాళ్ళకైతే మీ అప్లికేషన్ వెళ్ళిపోతుంది. సో తర్వాత మీ కమ్యూనికేషన్లో అయితే మీరు మెయిల్ అన్న చేయొచ్చు, కాంటాక్ట్ వాట్సాప్ అన్న చేయొచ్చు. సో దాన్ని బట్టి ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. మనకి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్, ఈ శాలరీ కానీ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. ఫస్ట్ అయితే మన అప్లికేషన్లో అయితే ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి. మంచి ఆపర్చునిటీ, డిగ్రీ కానీ పీజీ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే, టూరిజం మీద కొంచెం పట్టు ఉండి నాకు తెలుసు, హిస్టరీ గురించి తెలుసు, చరిత్ర కట్టడాల గురించి తెలుసు, దేవాలయాల గురించి తెలుసు అనుకున్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు, మంచి ఆపర్చునిటీ. ఓకేనా, ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే అట్లీస్ట్ ఒక 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఒక 1000 పీపుల్స్ హైప్ చేస్తారని నేను అనుకుంటున్నాను, నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, హైప్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. 100% నేను వాటిపైన కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.